సార్ మరి ఇంతమంది ప్రముఖులు వస్తున్నారు, ఎంతోమంది ప్రముఖుల పేర్లు చెప్పారు, యోగులు వస్తున్నారని చెప్పారు. అయితే మరి ఈ కోవిడ్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు? ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రతి జాగ్రత్తను, ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో ఆ యొక్క శానిటైజర్స్, మాస్క్స్ కంపల్సరీ. 12 సంవత్సరాలలోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించట్లేదని తెలియజేస్తున్నాం. అలాగే 75 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి అనుమతి నిరాకరించడం జరిగింది. అది ఎవరైనా నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా, ఎవరైనా సరే. ముఖ్యంగా ఇంత గొప్ప వెసులుబాటు వ్యవస్థ వచ్చి మన గ్రామాలలో, మన పల్లెలలో, మన పట్టణాలలో, మన ధ్యాన కేంద్రాలలో మనం పండగ వాతావరణం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఇక్కడికి తరలి రావద్దు. ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా కోవిడ్ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉదయం వచ్చి అదంతా చూసి అక్కడ భోజనం చేసి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈసారి కేవలం 2500 మందికి మాత్రమే కోవిడ్ నియమాలను అనుసరించి ఆ యొక్క 100 ఎకరాస్ ప్రాంతంలో అనువైన చోట ఈ వసతుల్ని మనం కల్పించవలసి వచ్చింది. ఈసారి ఎక్కువ మందికి సామూహికంగా అక్కడ మనం వసతి ఇవ్వలేకపోతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అందుకే కుర్చీలు కూడా చాలా చాలా దూరం వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. ఇటువంటి యంత్రాంగం అంతా పర్యవేక్షించడానికి ఎక్కడికక్కడ శానిటైజర్స్ని, ఆటోమేటిక్ శానిటైజర్స్ని ఫిల్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? హాట్ వాటర్, సురక్షితమైనటువంటి ఫుడ్, ఈ జాగ్రత్తలన్నింటి మనం తీసుకుంటున్నాం. అక్కడ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు. పోలీస్ అవుట్పోస్ట్ పికెట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఫైర్, సెక్యూరిటీ, సేఫ్టీ ప్రతి విభాగము అంతే స్థాయిలో పనిచేస్తుంది. కాబట్టి ఖర్చు గడిచిన ధ్యాన మహాచక్రాల కంటే ఎక్కువ వస్తుంది. ఒక పక్క ధ్యాన మహాచక్రాన్ని విశ్వవ్యాప్తంలో విస్తరింపజేయడం, ఇంకొక పక్క ధ్యాన మహాచక్రానికి తగు జాగ్రత్తలు తీసుకొని ఇంత గొప్ప వేదికని తయారు చేయడం. 3 ధ్యాన మహాచక్రాలు చేస్తే ఎంత ఖర్చు వస్తుందో అంత ఖర్చు వస్తుంది ఒక ధ్యాన మహాచక్రానికి. వచ్చిన వారికి ఆత్మీయ తేనీరుతో స్వాగతం పలకడం, ప్రతి విషయంలోనూ తగు నియమావళిని పాటించడం. కాబట్టి ఈసారి ఎక్కువ మందిని రావద్దని చెప్పడానికి ఇదే ప్రధానమైన కారణం. మరి నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఇంకా టీవీ వెళ్ళలేదు, వాళ్ళు పత్రికతో ఉండాలి. ఈ శోభ అంతా, ఈ జ్ఞానం అంతా, ఈ శక్తి అంతా వాళ్ళు 11 రోజులు ఇక్కడ మమేకం కావాలి, పునికి పుచ్చుకోవాలి. ఈ శక్తితో వాళ్ళ ప్రపంచమంతా విస్తరించాలి. అందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం. ముఖ్యంగా ఈ ధ్యాన మహాచక్రం, ఈ బడ్జెట్ మనం మీట్ అవ్వడానికి మళ్ళీ మనకు మన పిరమిడ్ మాస్టర్లే సహకరిస్తారు. వారే సహకరించాలి. ఇంత గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం వేరే వాడి వల్ల కాదు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే 15 విభాగాలు ఉన్నాయి, 15 కార్యక్రమాలు ఉంటాయి. పత్రిజీ వేణునాథ సందేశం నుంచి స్వర్ణమాల పత్రిజీ మేడం ముగింపు పలుకుల వరకు 15 కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అండ్ కో స్పాన్సర్స్, ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకోవచ్చు, ఉపదత్తత తీసుకోవచ్చు. ఆ వివరాలన్నీ తెలియజేస్తూ పిఎంసి ఒక ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ని ఈరోజు పత్రిగారి సమక్షంలో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. వెంటనే మీ ప్రాంతాలకు వస్తాయి. మీకు నచ్చిన కార్యక్రమాన్ని మీకు నచ్చిన రోజు ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేయడం ఒక ఎత్తు. ఇది ఒక రకమైనటువంటి ఆర్థిక సమీకరణ, ఆర్థిక సహకారం. రెండవది, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ స్టేజ్ కార్యక్రమాలకు కానివ్వండి, అన్నదానానికి కానివ్వండి, అక్కడ డెవలప్మెంట్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, మరుగు నీటి వసతులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పబ్లిసిటీ కానివ్వండి, అంతా మరి ధనంతోనే కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరు ఎంతైనా ₹100 నుంచి రూపాయి నుంచి ఎంతైనా ఇదోధికంగా మీ సహకారాన్ని అందించవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఈసారి బిల్లు బుక్కులు కానీ రసీదు బుక్కులు కానీ ప్రింట్ చేయలేదు. మీకు పంపించిన బుక్లెట్లలో ఈ బ్యాంక్ అడ్రస్లు ఉంటాయి, ఫోన్పే ఉంటుంది. ఇప్పుడు ఫోన్పే ప్రభుత్వం వారు కూడా ఎవరు ఫోన్పే ఎంత పంపించినా దానికి అదనపు ఛార్జీలు ఏవి లేవు. కాబట్టి మీ ఫోన్పే నుంచి ఆ అకౌంట్లకు పంపించవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది. మీ టీవీలో స్క్రీన్లో ఒక కోడ్ కనిపిస్తుంది, దాని మీద మీ ఫోన్ ఇలా పెడితే చాలు మీరు పంపించవచ్చు. మీరు ఇల్లు కదలక్కర్లేదు, బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు. మనమే కొన్ని మిషన్లు, స్వైపింగ్ మిషన్స్ ప్రతి కేంద్రానికి, ప్రతి జిల్లాకి ప్రత్యేకంగా పంపిస్తున్నాం. మన జిల్లా ఇన్ఛార్జీల వారి ద్వారా వారు వస్తారు, మీకు ఈ బ్రోచర్ ఇస్తారు,
ఈ వివరాలు మీతో పంచుకుంటారు. మీకు నచ్చినది, మీకు తోచినది మీరు సహాయం చేయగలిసింది దయచేసి వారి ద్వారా, ఈ మిషన్ ద్వారా అందించాలి. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, మీరు చెల్లించిన ప్రతి ఆ మొత్తానికి ఆ రిసిప్ట్ని అక్కడ మీకు తెలియజేయబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు పంపించండి. తగు ఒరిజినల్ రిసిప్ట్ని పిఎస్ఎస్ఎం మీడియా నుంచి, ఎండిఎంసి నుంచి దయచేసి మీరు పొందాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ వసతి లేదు అన్న వాళ్ళు మీకు తెలియజేసినటువంటి బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళి డిపాజిట్ కూడా చేయవచ్చు. ఏదేమైనా ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో, ఇంత గొప్ప మహా ఉత్సవంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వాములు కావాలన్నది మా యొక్క ఆకాంక్ష, అభ్యర్థన, ప్రార్థన. సో ఈ వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు విస్తారంగా తెలియచేయబడతాయి. అందరూ ఈ లోక కళ్యాణ కార్యక్రమాన్ని మన ఇంటి పండగగా ఓ పక్క తీర్చిదిద్దుకుంటూ, సంక్రాంతి అందరికీ తెలుసు, మన మహాచక్రం అయిన తర్వాత 15 రోజుల తర్వాత వస్తుంది. కానీ ముందే వచ్చి 15 రోజులు ముందే వచ్చి 11 రోజుల పండగని ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసుకోవాలి. మీ అందరి విశేషమైన విరాళాలు, సహకారాలు, ఆ యొక్క స్పాన్సర్షిప్లు, కో స్పాన్సర్షిప్లు విస్తారంగా అందించాలని కోరుతున్నాము. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే మనం ఎంతమంది వర్క్ చేసినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా ఆ శక్తి ఉండాలి కంపల్సరీ. సో మరి ఈ ఆర్థిక వనరులు మీరు ఇప్పుడు సార్ మాటల్లో మనకు అర్థమైంది, ఎంతో ఖర్చుతో కూడుకున్న ధ్యానమా చక్రం ఇది. ఎందుకంటే కోవిడ్ని అనుసరిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవ్వటం, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం అన్నది అలవాటు చేసుకున్నాము డెఫినెట్గా. ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా డొనేషన్ బుక్లు వేయలేదు కాబట్టి ఎలా ఇవ్వాలి అనుకున్న వారికి ఇగో ఈ టెక్నాలజీని అందిస్తున్నాం. గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ పే మిషన్లు వస్తాయి, అందించవచ్చు. ఎవరైనా విరాళాలు, గుప్త విరాళాలు అందించాలంటే మాకు తప్పకుండా ఫోన్ చేయండి. నిజంకి సార్ ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక అద్భుతమైన అవకాశం. ఇవ్వటం అన్నది అద్భుతమైన అవకాశం. సో ఆ అవకాశాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ధ్యాన కేంద్ర నిర్వాహకుడు ఈ లోక కళ్యాణం ఒక పక్క ఈ మహిళా ధ్యానమా చక్ర వివరాలను అందరికీ తెలియచేస్తూ అందరి నుంచి ఇతోధికంగా విరాళాలని సేకరించి తను పంపించాల్సినటువంటి ఈ మహాపుణ్య కార్యంలో భాగం కావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని అరేంజ్మెంట్స్ మీరు మాటల్లో చెప్పారు. గవర్నమెంట్ నుంచి మనకి ఎంతవరకు సపోర్ట్ ఉంది? చాలా ఉత్సాహంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా, ముఖ్యంగా జిల్లా మేజిస్ట్రేట్ వారు, జిల్లా ఎస్పీ వారు ప్రత్యేక అనుమతులు మనకి మంజూరు చేశారు. ఖచ్చితంగా మీరు చేయండి, మీ వెనకాతలు మేము ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే ఈ సమాజానికి శ్రీరామ రక్ష అని వారు భావించి మనం అడిగిందే తడువుగా మనల్ని పిలిచి మరీ మనతో చర్చించి ఈ కార్యక్రమానికి అనుమతులన్నీ ఇచ్చారు. ముఖ్యంగా అనుమతులు మంజూరు విషయంలో మాధవి మేడం చేసినటువంటి భగీరథ ప్రయత్నం అద్భుతం. ఒక పిరమిడ్ మాస్టర్ ఎప్పుడైనా ఏమైనా చేయగలడు అంటే మాధవి మేడం ఆదర్శంగా ఉంటారు. ఆ విషయాల్లో చక్కగా తీసుకొచ్చారు అనుమతులన్నీ, సేఫ్టీ నుంచి, హెల్త్ నుంచి, యావత్ జిల్లా యంత్రాంగం నుంచి. అలాగే గౌరవ ప్రేమయ్య గారు ఈ ప్రాంతానికి మరి రాజకీయ ప్రముఖులుగా ఉన్న వారందరి సందేశాలని మహిళా ధ్యానమా చక్రానికి శుభాకాంక్షలు అందించబోతున్నారు. ముఖ్యంగా ఈ మహిళా ధ్యానమా చక్రాన్ని మరింత విస్తృతపరచడానికి మనం ఆర్టీసీ బస్సుల్లో అడ్వర్టైజ్మెంట్ ప్రారంభించాం, కోడలలో హోర్డింగ్స్ పెట్టాం, సిటీస్లో డిజిటల్ హోర్డింగ్స్ వస్తున్నాయి, టీవీలో నిరంతరంగా టీజర్స్ వస్తున్నాయి. వీటన్నిటినీ మరింత ఇతోధికంగా ప్రోత్సహించడానికి ఔత్సాహికులైనటువంటి, ప్రోత్సాహకులైనటువంటి పిరమిడ్ మాస్టర్స్ ఈ రోజు నుంచే మీ అడ్వర్టైజ్మెంట్స్ని పిఎంసికి పంపించవచ్చు. సో ఇటువంటి సహకారాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించవచ్చు. అనుమతులన్నీ ఉన్నాయి, ఎవరికి అనుమతులు లేవన్న ఇదేమీ లేదు. మనం ఒక అడుగు వేస్తే ప్రభుత్వం వారు 3 అడుగులు ముందుకేసి, ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధ్యానాభినందనలు. ధ్యాన మహాచక్ర విస్తృతమైన ప్రణాళికను మీ ప్రశ్నల ద్వారా మన పిఎస్ఎస్ఎం ధ్యాన ప్రపంచానికి విస్తారంగా వివరించుకున్నాము. వీటితో పాటు కడతాల్ కొంచెం మారుమూల ప్రాంతం అవడం వల్ల ఇంతవరకు టెలికమ్యూనికేషన్స్ సరిగా లేని విషయం మనందరికీ తెలిసిందే. అది ఒక రకంగా మంచిదైంది మనకు.
ఎందుకంటే ఇన్ని వేలాది మంది వచ్చి ఫోన్లు మోగుతుంటే ధ్యానం ఎక్కడవుతుంది, సజ్జన సాంగత్యం ఎక్కడవుతుంది, ఆచార్య సాంగత్యం ఎక్కడవుతుంది. కానీ ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులకి మరిన్ని టెక్నాలజీ జోడించాలి కాబట్టి ఈసారి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఎయిర్టెల్ ఫోన్ పనిచేస్తుంది, జియో ఫోన్ పనిచేస్తుంది, ప్రత్యేకమైన టవర్స్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే అంతా నార్త్ నుంచి వస్తుంటారు, వారి యోగక్షేమాలు, వారి ఆనందాలు వారి అందరితో పంచుకోవాలి కాబట్టి. ముఖ్యంగా ఈసారి ఐడియా ఇంటర్నెట్ సహకారం విస్తారంగా తీసుకోవడం జరిగింది. తద్వారా అక్కడున్న కార్యక్రమాలు అయ్యో మేము వెళ్ళలేకపోయామని బాధ లేకుండా ప్రతి క్షణం సత్యదర్శనం వేదిక నుంచి అద్భుతంగా క్షణక్షణం అందించడానికి, గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా యావత్ బృందం అంతా సిద్ధంగా ఉంది. ఇంత గొప్ప మహిళా ధ్యాన మహాచక్రం అన్నటువంటి ఆలోచనని పత్రిజీ శ్రీకారం చుడుతున్నటువంటి ఈ వేళ మనకు పత్రిజీ ద్వారా వారి విశేషమైనటువంటి జ్ఞాన దృష్టి ద్వారా అందించినటువంటి సమాచారం ఏంటంటే యావత్ భూమండలం అంతా రామాయణం వరకే తెలుసు అందరికీ. ఈ రామాయణం ఈ మహిళా ధ్యాన మహాచక్రం నుంచి సీతాయనంగా మారుతుంది. రామాయణం సీతాయనంగా మారుతుంది. మాతృదేశపు స్వాతంత్రంగా ఈ ప్రపంచమంతా విరాజిల్లబడుతుంది. మహిళా విజయం ఈ ప్రపంచానికి ఆదర్శం కాబోతుంది. మహిళల యొక్క మహోన్నతమైన శక్తి, ప్రేమ, తపన, త్యాగము, శీలము, ఎవ్రీథింగ్, ప్రతి విషయం, సహనము, ప్రగతి, అన్ని విషయాలు మహిళల రూపంలో ఈ ప్రపంచానికి అండదండలు అందించడానికి ఈ మహిళా ధ్యాన మహాచక్రం ఒక వేదికగా కాబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పత్రిజీ స్వయంగా ఆనాడు ఆ రామాయణాన్ని ఒక ద్రష్ట, ఒక యోగి రూపకల్పన చేసి మనకు అందించారు వాల్మీకి. ఆ భారతాన్ని ఒక వశిష్ఠ మహర్షి, ఒక వేదవ్యాస మహర్షి మనకు అందించారు. ఈరోజు ఈ మహిళా భారతాన్ని, ఈ మహిళా ప్రపంచాన్ని, ఈ సీతాయనాన్ని ప్రపంచానికి రుజువు చేయడానికి పుస్తకంగా రావట్లేదు, కడు చలనచిత్రంగా చూపించబోతున్నారు పితామహ పత్రిజీ. కాబట్టి ఈ గొప్ప మహాయుగానికి, స్త్రీ యుగానికి స్వాగతం పలుకుతూ పత్రిజీ నిన్ననే తెలియజేశారు, ఈ ధ్యాన మహాచక్రమే కాదు, ఇక రాబోతున్న ప్రతి ధ్యాన మహాచక్రము మహిళా ధ్యాన మహాచక్రమే. ఈ మహాచక్రాలు, మహిళల శక్తి ఇంత ఇతోధికంగా ఉండాలి అంటే ప్రతి పురుషుడిలోనూ నిబిడీకృతమైనటువంటి మహిళా శక్తి బయటకు రావాలి. మహిళ అంటే జెండర్ కాదు, మహిళ అంటే ఒక జాతి కాదు. ప్రతి మహిళలోనూ పురుషుడు ఉంటాడు, ప్రతి పురుషుడిలోనూ మహిళ ఉంటుంది. ప్రతి పురుషుడిలో ఉన్న మహిళా శక్తిని మేల్కొల్పితేనే ఈ పురుషుడు మహిళా జాతికి సమస్త అండదండలు అందించగలుగుతాడు. కాబట్టి ఈ ధ్యాన మహాచక్రం ఒక అద్భుతమైన మార్పు ఏంటంటే ఇదేదో జాతుల మధ్య వైరుధ్యం కాదు, మానవ జాతిలో ఉన్నటువంటి శక్తిని, శక్తి అంటే అమ్మ, తల్లి, మాత, స్వరూపిణి, ఆత్మ. అందుకే శివుడు సైతం, శివుడు ఎంత గొప్ప మహాత్ముడైనా అర్ధనారీసుడై ఉంటాడు పార్వతీదేవితో. విష్ణువు ఎంత గొప్ప పాలకుడైనా మోహిని తత్వంతో, లక్ష్మీతత్వంతో తనే మహిళగా ఉండే పరిస్థితి మనం చూస్తాం. బ్రహ్మ ఎంత క్రియేటర్ అయినా సరస్వతి ప్రమేయం లేకుండా ఆయన ఏమీ చేయలేడు. కాకపోతే వాళ్ళు కనిపించకపోవచ్చు. కానీ ఈ యుగానికి సనాతన ధర్మాన్ని తిరిగి రూపొందించడానికి లక్ష్మీనారాయణ తత్వాన్ని, పార్వతీ పరమేశ్వర తత్వాన్ని, సరస్వతి బ్రహ్మతత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రపంచానికి కొత్త బంగారు లోకాన్ని అందించడానికే మహిళా ధ్యాన చక్రం మనకి వేదిక కాబోతుంది. కాబట్టి ప్రతి పురుషుల్లో ఉన్న మహిళా తత్వం, స్త్రీతత్వం మేల్కొల్పి స్త్రీలు చేస్తున్నటువంటి ఈ అసామాన్య, అనన్య సామాన్యమైనటువంటి ఈ మహాయజ్ఞానికి ఎప్పుడూ తగు సహాయ సహకారాలు అందించే విధంగా యావత్ పురుష జాతి అంతా స్త్రీ జాతికి ప్రణమిలుతూ మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.